ఈ సమాధానము. ఒకసారి యెషయా గ్రంథం చేద్దాము, 26వ అధ్యాయము 3వ వచనము. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు, అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో, జాగ్రత్తగా ఈ రాత్రికాల సమయంలో విన్నామా? ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారిని దేవుడు ఏం చేస్తారట? పూర్ణ శాంతి గలవారిగా కాపాడతాడు. ఎలాగనగా మనం ఆయన యందు విశ్వాసము ఉంచి ఉన్నాము. యోహాను సువార్తలో శిష్యులతో ప్రభు సిలువ వేయబడక ముందు శిష్యులందరినీ ధైర్యపరచడం కోసం ఎంతగా కూర్చోబెట్టుకొని బోధిస్తారో, హెచ్చరిస్తారో. 14:27 యోహాను సువార్తలో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఏమనుగ్రహిస్తున్నారంట? శాంతి అంటే ఏంటండి? సమాధానమే. అది నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను. మళ్ళీ ఏం చెప్తున్నా తెలుసా? నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. ఇది ఎవరు ఇచ్చే కాదనమాట. కేవలం ఈ శాంతి సమాధానాలన్నీ కూడా దేవుడి నుండి మనం పొందుకునేవి. శాంతినే మీకు అనుగ్రహించున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకు. అంటే ఈ సమాధానం ఎక్కడ ఉండదన్నమాట. లోకంలో ప్రభువే చెప్తున్నారు, చూడండి, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. లోకం ఇచ్చే సమాధానం క్షణికాలమే, కొంతకాలమే. దేవుడు ఇచ్చే సమాధానం శాశ్వతమైనది. అందుకే ప్రభు చెప్తున్నారు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఈ శాంతి సమాధానాలు ఇవ్వటం లేదు, కానీ దయచేసి మీ హృదయములను కలవరపడ నా యందు విశ్వాసం ఉంచుదని ప్రభు చెప్తున్నారు. అంటే రాబోయే దినాలన్నీ కూడా శిష్యులు కలవరపడతారని, చెదిరిపోతారని, వారిని బలపరచడం కోసం ప్రభు వారందరినీ కూడా దగ్గర కూర్చోబెట్టుకుని బోధిస్తూ ఉన్నారు. హృదయమును కాపాడేది సమాధానం. ఈ సమాధానం మన హృదయం